చిన్న గ్రామంలో ఉండే రవి అనే అబ్బాయికి ఆటబొమ్మలంటే విపరీతమైన ఇష్టం. కానీ అతనికి అసలు స్నేహితులే తక్కువ. అసలు మనుషుల స్నేహం ఎందుకు అనుకునేంతగా తను బొమ్మల మీద ప్రేమ పెంచుకున్నాడు. ఒకరోజు తన పెదనాన్న ఇంట్లో ఒక పాత గజిబిజీ బాక్స్ తీసి చూడగా అందులో ఒక ప్రాచీనమైన కిన్ రోబోట్ కనిపిస్తుంది. ఇది బాగా మురికిగా ఉంది అని అనుకుంటూ దాని వెనుక ఉన్న మాయల నాణెం తాకదానే ఒక్కసారిగా గాలి తుఫానులాగా మారి రవి ఒక మాయలోకంలో చుట్టూ తిరుగుతూ ఉంటే అతనికి మిఠాయిలు రాలే చెట్లు మరియు తేలిపోతున్న ఆట బొమ్మలు కనిపించాయి. రవి ఓ జీవంత బొమ్మల ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న ఆటబొమ్మల రాజు బొగ్గురాజు రవిని ముస్తాబు చేసి అతనికి బొమ్మల రాజు రవి అనే పేరు మరియు రాజరికం ఇస్తాడు. నువ్వు మాకు స్నేహితుడివి, ఇక్కడే ఉండిపో రవి అని అందరూ అతనికి చెబుతారు. ఇక్కడ ఆటబొమ్మలు తిరిగే క్యారమ్ కాయిన్స్, గొంతుతో మాట్లాడే టెడ్డీ బేర్లు, కబుర్లు చెప్పే డంబెల్స్ అన్నీ రవికి కొత్త అనుభూతి కలిగిస్తాయి. రవి అక్కడున్న వారితో ఎంతో సంతోషంగా ఉంటాడు. ఒక బుల్లి రేసింగ్ కార్ రవి వెనకాలే వస్తూ నా మీద ఎక్కు రవి, బుల్లెట్ స్పీడ్లో తిప్పేస్తా అంటూ రవితో డ్రైవింగ్ చేయిస్తుంది. ఒక బొమ్మల బిచ్చగాడు దయచేసి నాకు కొన్ని మాటల్ని వాడించు, నన్ను ఎవరు మాట్లాడించడం లేదు అంటూ వస్తాడు. పాప్కార్న్ తాగే చిలకడదుంపలు ఇలా అంటున్నాయి, మమ్మల్ని టేస్ట్ చేయండి, మేము మిఠాయిలాగే ఉన్నాం అని ఎంతో సంతోషంగా అంటాయి. అయితే ఈ మాయలోకంలో ఓ పెద్ద సమస్య ఉంది. చీకటి రాజు ర్యాగ్డాల్ ఉన్నాడు. అతడు అక్కడున్న బొమ్మలన్నింటినీ తన బందీలుగా మార్చాలని అనుకుంటున్నాడు. ఒకరోజు రవి స్నేహితులు అందరూ కనిపించకుండా పోయారు. ఇదంతా ర్యాగ్డాల్ పనే అని టిన్ రోబోట్ చెప్పాడు. రవి తన మాయ నాణెంను ఉపయోగించి ఓ కొత్త శక్తిని పొందాడు. అదే ఆటబొమ్మల మాయ స్పెల్. ఒక చిన్న స్పెల్తో క్యారమ్ కాయిన్స్ని టాప్ స్పిన్నర్లుగా మారుస్తాడు. టిన్ రోబోట్ని మెరుపు వేగంతో పరిగెత్తేలా చేస్తాడు. అంతేకాదు ఆకాశంలో ఎగిరే గాలిపటాల్ని సైనికులుగా మార్చి ర్యాగ్డాల్ మీద దాడి చేయిస్తాడు. చివరికి రవి స్నేహమే నిజమైన మాయ అనే మహా మంత్రాన్ని ఉపయోగించి ర్యాగ్డాల్ని ఓడించి తన స్నేహితులందరినీ విముక్తి చేస్తాడు. మినీ యుద్ధం పూర్తయిన తర్వాత రవి తన లోకానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఆటబొమ్మలు రవితో ఇలా అంటున్నాయి, రవి, నువ్వు వెళ్తుంటే మాకు ఎంతో బాధగా ఉంది, అయినా నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు కదా. రవి, నువ్వు మీ ప్రపంచానికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకూడదు, చూసుకో అని ఆటబొమ్మలు ఎంతో బాధతో చెబుతాయి. రవి ఎంతో బాధతో మాయా నాణెం తీసి 3 సార్లు తిప్పితే మళ్ళీ తన ఇంట్లోనే కనిపిస్తాడు. అయితే ఒక బుల్లెట్ రేస్ కార్ కూడా అతనితో పాటు అతని ప్రపంచానికి వచ్చింది. అప్పుడు రవి ఓహో, నువ్వు కూడా నాతోనే వచ్చావా అని ఆశ్చర్యపోతాడు. స్నేహమే నిజమైన మాయ. స్నేహితులు ఉన్నప్పుడు ప్రతి ప్రపంచం ఒక ఆటబొమ్మల ప్రపంచమే. ఫ్రెండ్షిప్ is the real magic. With friends by your side, every world feels like a toyland.